తర్వాత మీ పేరేం పేరండి? శిరీష. వన్స్ మోర్ మేడం, రికార్డ్ చేసుకోలే. వన్ మోర్ టేక్. శిరీష గారి కేక్ చాలా టేస్టీ, చాలా ఎక్స్ట్రాడనరీ ఉందండి. చాలా బాగా చేశారు. నిజంగానే నేను మళ్ళీ ఏదో రికార్డింగ్ కోసం అని చెప్పట్లేదు, సీరియస్లీ. నేను అది ఎక్కడి నుంచో తెచ్చారు, మీరు రెడీ చేశారంటే నిజంగా షాక్ అయిపోయాను. హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. మా జెన్కో కాలనీలో అయితే ఈ విధంగా కేక్ కటింగ్ అయితే జరిగిందనమాట. దానికి నేనే కేక్ చేయడం వల్ల నన్నైతే మరీ రిక్వెస్ట్ చేశారండి, కంపల్సరీగా అటెండ్ అవ్వండి, లేట్ అయినా పర్వాలేదు అన్నారు. సో నేను చాలా లేట్గా వెళ్ళాను. మిగతా కేక్ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని సగం అయితే అయిపోయిందనమాట పార్టీ. అయినప్పటికీ నేను వెళ్ళాక కూడా అన్నీ మళ్ళీ ఏమంటారు, వీడియో అయితే నాకు కుదిరినంత వరకు షూట్ చేసుకున్నాను. మధ్యలో నేను క్యాట్ వాక్ చేశాను, అది మీకు నచ్చకపోవచ్చు, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఏదో అసలు రెడీ అవ్వడమే ఏదోలా రెడీ అయ్యి వెళ్ళిపోయానండి. కాకపోతే మీకోసమే, కనిపించడం కోసమే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో అదైతే చూసి కమెంట్ అయితే చేయకండి ప్లీజ్. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. వన్స్ మోర్ తిన్నారు కదా అందరూ, చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రేంజ్ లో రావాలి వాయిస్. సరిపోలే అందరూ ఒకటేసారి 1 2 3. సూపర్. చాలా 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 బాగా అనిపించిందండి. ఇంతమంది లేడీస్ అందరూ ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి చాలా ఆట విడుపుగా అనిపించింది. మన డైలీ రొటీన్లో నుంచి ఇలా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటుంటే మాత్రం మనం కొంచెం స్ట్రెస్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. సో మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇలాంటివైతే గ్యాదరింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యి మీ పార్టిసిపేషన్ అయితే ఇచ్చేయండి. నేనైతే అది చేశాను, కాకపోతే నేను ఎక్కువ కనపడను. నేను చెప్పాను కదా, ఎప్పుడు అందరినీ కవర్ చేస్తూ ఉంటాను, నాకు కవరింగ్ కొంచెం
పోజ్.
ఓకే. చాలా చాలా ఇంత ఎంజాయ్ ఉంటుందని అనుకోలేదు. ఏదో సింపుల్ గా, ఎందుకంటే అక్కడ ఇష్యూ ఉందని కదా వాళ్ళు మాట్లాడితే, సరే జస్ట్ నేను అన్నాను మా ఇంట్లోనే పెట్టుకుందామన్నా. మీకు ఇక్కడ ఇది ఇవ్వకపోతే మా ల్యాండ్ లో పెట్టుకుందాము. 3 years కిందట ఫస్ట్ మా ఇంట్లోనే పెట్టుకున్నాం. అప్పుడు అందరికీ చెప్పాము రండి. నేను అప్పటికప్పుడు వీళ్ళు గ్యాదర్ కాకపోతే మా ఇంట్లోనే ఒక 20 members ఏమో స్టార్ట్ చేసింది అప్పుడు మేము. తర్వాత వీళ్ళు చాలా ఉత్సాహంగా, మా ఫ్రెండ్ విజయలక్ష్మి గారు తర్వాత 2 years తను బాగా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ లో నాకు మంచిగా ఉత్సాహంగా నన్ను పంపుతున్నారు. నిజంగానే ఇది మెమరబుల్, అసలు మర్చిపోలేనండి మిమ్మల్ని మాత్రం. అనిపించింది ఇంత ఎంజాయ్ ఉంటుంది నేను అనుకోలే. వీళ్ళ కృషి చూడండి ఎంత చేసింటారో వాళ్ళు. అన్ని మనం రాసుకోవడం కానీ, చేసుకోవడం కానీ, అమౌంట్ చేసుకోవడం కానీ చాలా చాలా చాలా. తర్వాత మీ పేరేం పేరండి? శిరీష. వన్స్ మోర్ మేడం, రికార్డ్ చేసుకోలే. వన్ మోర్ టేక్. శిరీష గారి కేక్ చాలా టేస్టీ, చాలా ఎక్స్ట్రాడనరీ ఉందండి. చాలా బాగా చేశారు. నిజంగానే నేను మళ్ళీ ఏదో రికార్డింగ్ కోసం అని చెప్పట్లేదు, సీరియస్లీ. నేను అది ఎక్కడి నుంచో తెచ్చారు, మీరు రెడీ చేశారంటే నిజంగా షాక్ అయిపోయాను. అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేక్ ఆర్డర్ ఎక్కడ పోవద్దు, అక్కడికే పోవాలి. పిల్లల బర్త్డేలకు తన దగ్గరే మనం కొంచెం మా మీద డిస్కౌంట్ కూడా ఇవ్వండి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చినప్పటికీ అప్పుడు అంత పరిచయం లేనట్టు అనిపించింది నాకు. నేను ఎక్కువ కలవలేదు. ఈసారి కొంచెం టైంలో కూడా చాలా బాగా మీరు ఆత్మీయులు అయిపోయారండి. నిజంగానే చాలా థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పింది ప్రగతి. అసలు రమ్య నువ్వు కూడా చాలా సపోర్ట్ చేసావమ్మా. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాను కదా. అందరూ మేడం, మా కొలీగ్ ఏడీ గారు, మేమిద్దరమే. ఆ మేడం ఎప్పుడు ఏం చెప్పినా ఓకే అండి చేద్దాం, ఓకే, ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడదు, సపోర్ట్ చేసింది. ఎప్పుడు మాటకి కానీ ఎలాంటి విషయానికైనా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలాంటి కోఆపరేషన్ మనకు మన ఎంప్లాయీస్ వల్ల ఉన్నా తర్వాత వాళ్ళతో కలవచ్చు. మనమే ఉండాలి ఫస్ట్. అందరికీ థ్యాంక్ యూ బండుండా. ఇంకెవరన్నా మిస్ అవుతే సారీ. అందరికీ ధన్యవాదాలు. కవిత గారు తొందర తినాలండి కోసం. మీకు మనం కొట్టుకుంటే ముందు చేస్తున్నారంతా. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే పడలేదు కదా. ఇక్కడ గ్యాప్ పెట్టుకుంటే నిల్చోవాలి. ఫోటోలు పడారు అక్కడ. పాడతారు. మహిళ 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 కాదురాగల జన్మకు జన్మను ఇచ్చే మరో జన్మ మహిళ. మహిళ 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 కాదురాగల జన్మకు జన్మను ఇచ్చే మరో జన్మ మహిళ. రుద్రుని సగభాగం సముద్రం తన సహనం ప్రేమకు ప్రతిరూపం.
ఇంకా లాస్ట్కి మేము ప్లాన్ చేస్తే మళ్ళీ డ్రాప్ అయిపోయింది. వెన్యూ లేదు, ప్లేస్ లేదు ఇంతమంది గ్యాదర్ అవడానికి అనేసి సివిల్ సార్ చెప్తే ఓకే సార్ మీరు చెప్పినాకనే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాము అని చెప్పారు. చెప్తే సార్ సోమవారం ఈవినింగ్ నాకు 5 o'clock పర్మిషన్ ఇచ్చారు. సార్ ఇది థర్స్డేనే ఉంది, 2 daysలో మేము ఫుడ్ పెట్టామనుకున్నాము యాజ్ యూజువల్గా ఎగ్జిస్టింగ్లో ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో ఎగ్జిస్టింగ్ దీన్ని కూడా ఈసారి కూడా కంటిన్యూ చేయాలనుకున్నాను. ఫుడ్డే పెట్టాలి, మధ్యాహ్నం ఫుడ్ పెట్టుకోవాలి, ఇంకా మన వెరైటీస్తో పెట్టుకోవాలి అనే ప్లాన్ ఉన్నది నాది అసలు యాక్చువల్గా. కానీ ఇంకా ఒక్కొక్కటి చేంజెస్ అయ్యేసరికి హోప్స్ వెళ్ళిపోయినాయి నాకు. ఇంకా 2 daysలో నేను చేయలేను సార్, ఇది ఇంత పెద్ద గ్యాదరింగ్ అనేది చేయలేను ఫుడ్ తోటి అని చెప్తే